సైడ్ ఉంటే మేము చూస్తాం కదా. ఏడు తొమ్మిది దిగాలండి. ఎంగల్ పళ్ళ అవుతుంది. ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. అక్కడ పార్క్ పెద్ద పార్క్ ఉందండి. అక్కడ చెట్లు ఉండే. ఆ ఎదురుగా చెట్లు లేవు. లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. అయ్యో బండి ఎవరు చేయాలి బాబు? ఈ బండి ఎవరు చేయాలి? మనీ వెళ్ళాలి బాబు. ఆటో ఎంగా కలుగుతుంది. 2 ఆటోలు పెట్టిరా. బండి ఎదురవుతూ దయచేసి అని చెప్పండి. బాబు ఆటో అవుతుందా? అమ్మవారికి సందాలు విరాళాలు సమర్పించే భక్తులు ఈ మైదానం నుంచి దర్శించబడుతున్నాము. బస్సు గారు అమ్మవారికి 100 రూపాయల విరాళాలు సమర్పించినారు. వారి వారి కుటుంబాన్ని అమ్మవారి విరాళాలు అమ్మవారికి చందాలు విరాళాలు సమర్పించే భక్తులు అయ్యా బాబు కారు ముందుకెళ్ళాలి. ఆటో లారీ పండాలి. దాంట్లో నేర్పడి కూడా అక్కడ ఎండ అక్కడ లేదు. మరి గత ఆదివారం, సోమవారం, అట్లాగే మంగళవారం, బుధవారం ఈ 4 రోజులు నుండి అమ్మవారి జాతర బాగా జరిగినది. కాకపోతే 2, 3 అని పౌర్ణమి నిండు పౌర్ణమి కనుక 2వ తారీఖు పౌర్ణమి, 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే గ్రహణం కొంచెం అంతరాయం కలిగింది. 12:30 కోసి గుడి 9కి తెరపడం జరిగింది. దాంట్లో భక్తులు కొంచెం ఆ టైంలో రాలేదు. తర్వాత మళ్ళీ తదుపరి అందరూ పాల్గొనే భక్తులు అమ్మవారి కోరికల మేర, వాళ్ళ కోరిక మేర భక్తులు దర్శనమిచ్చి అమ్మవారి కోరిక తీర్చుకున్నారు. అట్లాగే మరి మా ట్రస్ట్ బోర్డు తరఫున మరి అన్ని ఏర్పాట్లు బాగా చేసామని చెప్పి భక్తుల్లో వచ్చింది. మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంతేకాకుండా మరి అందరూ సహకరించినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి, అన్ని శాఖల వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. అన్ని జిల్లాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా చక్క భక్తులు సౌకర్యంతో భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. ఓం శ్రీమాత్రే నమః. కృష్ణా జిల్లా కోడూరు మండలం కృష్ణాదపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానం నందు
ఈ పౌర్ణమి సందర్భంగా 2, 3 తారీఖులు అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినవి. ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవాలు 3వ రోజు ఈరోజు కూడా అమ్మవారికి చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేషంగా భక్తులు ఇచ్చేసి అమ్మవారి దర్శనం పొంది ఉన్నారు. వారందరికీ కూడా మా యొక్క దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లను కూడా వారు సులభంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవడానికి తగిన ఏర్పాట్లను కూడా మేము చేసి ఉన్నాము. దీనికి మా ఆలయ గౌరవ ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా చక్కగా సహాయ సహకారాలు అందించి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవంలో ఈ రోజుతో ముగుస్తుంది. వీరందరూ కూడా చక్కగా సహకరించి ఈ జాతరను దిగ్విజయం చేస్తారు. అలాగే భక్తులందరికీ కూడా వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.